16వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు ప్రజలకు అందరికీ నమస్కారం. 16వ వార్డు లోపల మా చైరాంత్ బేగం గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆమె మంచి మెజార్టీతో గెలుస్తారని మేము భావిస్తున్నాము. మరియు 16వ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అన్నీ తీర్చడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ప్రభుత్వాన్ని మనం ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నాము. మరి అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా మన వార్డులన్నీ కూడా వికారాబాద్ టౌన్ అంతా కూడా మంచి చేయాలని చెప్పేసి అని మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. డెవలప్మెంట్ కోసము ఆ ఫండ్స్ అన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ఫండ్స్ తీసుకురావడం అనేది ఈ ఆషామాషి విషయం కాదు. చాలా గొప్పగా వికారాబాద్ అంతా కూడా చాలా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి అదేవిధంగా ఈనాడు ఈ 16వ వార్డు లోపల కానీ టౌన్ లోపల కానీ మన అనన్య మేడంను మన ఇక్కడ చైరాంత్ బేగం గారిని గెలిపించుకున్నట్లుంటే మరి అన్ని విధాలు కూడా డెవలప్మెంట్ అవుతుంది. మరి ఏ విధంగా అయితే ఇప్పుడు ఉన్న సమస్యలు ఎన్ని అవన్నీ కూడా లేకుండా చేస్తారు. మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇంకా వచ్చేటివి ఉన్నాయి. L3, L1, L2 అని చెప్పేసి ఈ రకంగా ఉన్నాయి ఇండ్లు. అవన్నీ కూడా తీసేసి మరి అందరికి ఇండ్లు వచ్చేటట్లు కూడా డెవలప్మెంట్లో ముందుకెళ్తున్నాము. మరి ఈ 16వ వార్డులో ఉన్నటువంటి చైరాంత్ బేగం గారిని మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం. మేము ఓటర్లకు నమస్కారం. ఉస్మాన్ భాయ్ అంటే ఎవరు అంటున్నారు కొంతమంది. అదేం లేదు, బందేలి కొడుకు ఉస్మాన్ భాయ్ 16వ వార్డు నుంచి టికెట్ ఇచ్చిర్రు వాళ్ళ భార్యకి. 16వ వార్డు నుంచి తప్పకుండా ఆయనను మెజారిటీతో గెలిపిస్తామని చెప్పినాం మేము. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ ఈ ఎలక్షన్ అయిపోయినాక గెలవంగానే ప్రతి ఒక్కరికి తప్పకుండా చేరేటట్టు మేము పనిచేసి మన 16వ వార్డును అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నాం. అంటే 16వ వార్డు ఇన్ఛార్జ్ ఉన్నా మా భార్యకు 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చారు కాబట్టి మేము ఎనీ టైం కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నాము. ఇందిరమ్మ లోన్లు కానీ ఇంకా రోడ్లు కానీ ఏం డెవలప్మెంట్ ప్రసాద స్పీకర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ సమక్షంలో అన్ని పని చేస్తామని, అభివృద్ధి పనులు చేస్తామని కోరుకుంటాను. ప్రజాదరణ ఎట్లుంది మీకు? మంచిగా ఉంది. ప్రజలు ఏమంటారు? ప్రజలు భారీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి పబ్లిక్ ఏమంటున్నారు? సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి అంటారు. నమస్కారము, నా పేరు షహనాజ్ బేగం. నేను 16వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడ్డాను. నేను మా ఆయన సహకారంతో నేను అన్ని చేస్తానని హామీ ఇస్తున్నాను. మా ఆయన ఇంతకుముందు కూడా పొలిటికల్ గవర్నమెంట్లో ఉండి అన్ని ఏం పోస్టు లేకున్నా కానీ కాంగ్రెస్ పార్టీలో 25 సంవత్సరాల నుండి మస్తు పని చేస్తుండే ఆయన. ఇప్పుడు ఆయనకి అవకాశం వచ్చింది. ఆయన ఇప్పుడు ఇంకా చాలా పనులు చేస్తారు. ఇంతకుముందుకి ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలా మందికి లోన్స్ ఇప్పించి కట్టిస్తున్నారు. ఇంకా షాదీ ముబారక్ కూడా వాళ్ళకు ఇప్పించిండ్రు. ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా చాలా మందికి ఇప్పించిండు మా ఆయనే. ఫ్రీ కరెంటు కూడా అందరికీ అందేలా సహాయం చేసిండు మా ఆయన. ఇంకా పెన్షన్స్ లేని వాళ్ళకు పెన్షన్స్ ఇప్పించడానికి కూడా హామీ ఇస్తున్నాయని అన్ని పనులు ముందు ఉండి అందరి పబ్లిక్లో అందరితోటి తిరిగి అన్ని పనులు చేస్తాడు. ఇంకా ముందుకు కూడా వెళ్ళి చేస్తాడని నాకు 100% మా ఆయన మీద నమ్మకం ఉంది. మా ఆయన చేస్తాడు. నేను కూడా ఆయనతోటి కలిసి నేను కూడా చేస్తాను ఆయనతోటి సహా. ఇప్పుడు నాకు ఈ అవకాశం మా ఆయన తరఫు నుండి వచ్చింది. స్పీకర్ గారి సహాయంతో ఇంకా ఆయన ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వెళ్ళి మేము ఇంకా పనులు చేస్తాం. మాకు అందరు కలిసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మాకు ముందుకు నడపాలని మీ అందరితోటి కోరుతున్నాం. మేము గెలిచి కూడా మీ ప్రజలలో తిరుగుతాం, చేస్తామని నేను మా ఆయనతో సహా కలిసి హామీ ఇస్తున్నాను. ఇక్కడ 16వ వార్డుకి ఇన్ఛార్జ్ చేశారు. నా పేరు మొహమ్మద్ రఫీయుద్దీన్. కుంచిట్పల్లి విలేజ్, మర్పల్లి మండల్ 3 సారి సర్పంచ్ గెలవడం జరిగింది. అందుకే ప్రసాద్ అన్నకు అతిథిగా దగ్గర ఉంటా కాబట్టి ఉస్మాన్ భాయ్ వాడని షహనాజ్ బేగం మా అభ్యర్థి తప్పకుండా ఆమె గెలుస్తుందని ఆశిస్తున్నాం. కాకపోతే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి 16వ వార్డులో మా ఉస్మాన్ భాయ్ సోషల్ వర్క్ బాగా చేసాడు కాబట్టి ఎక్కడ చూసినా మా ఉస్మాన్ భాయ్ తప్పకుండా గెలుస్తారు, షహనాజ్ బేగం గెలుస్తారని. ఎందుకంటే ప్రజలలో ఉండేటోళ్ళు మా ఉస్మాన్ భాయ్ వాళ్ళ శ్రీమతి మన షహనాజ్ బేగం కాబట్టి మీ ఆ 16వ వార్డు సమస్యలు ఏది ఉన్నా కానీ మా అన్న ప్రసాద్ అన్న కూతురే చైర్మన్ ఉంటారు కాబట్టి ఆమె తప్పకుండా కొట్లాడి ఈ వార్డుకి పెద్ద అభివృద్ధిలో తీసుకువెళ్తారని ఆశిస్తూ ప్రజలగిన అందరి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని
తప్పకుండా షెనాజ్ బేగం అతితో పెద్ద మెజార్టీతోని గెలిపిస్తారని కోరుతూ, ఇంకా ఏమున్న సమస్యలు అన్నీ మా ఉస్మాన్ భాయ్ ఇక్కడ దగ్గరుండి సోషల్ వర్క్ చేసి పబ్లిక్లో ఉండరు కాబట్టి ప్రతి రేషన్స్ కార్డు కానీ ప్రతి ఇందిరమ్మ ఇండ్లు కానీ శశాంత్ రెడ్డి పటేల్ గిన ఇక్కడ వాళ్ళకు మద్దతుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో తప్పకుండా ఈ 16వ వార్డు పెద్ద అభివృద్ధిలో వెళ్తుందని నేను కోరుకుంటూ ఇంతట్లో నేను సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 16వ వార్డు అభ్యర్థి అయినటువంటి షహనాజ్ బేగం వైఫ్ ఆఫ్ ఉస్మాన్ గారి మద్దతుగా ఈ వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ అంటేనే బీదల పార్టీ, బీదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన వికారాబాద్ ముద్దుబిడ్డ ప్రసాద్ కుమార్ గారి ఆశీస్సులతోని ఈరోజు షహనాజ్ బేగం గారు ఈ వార్డులో కౌన్సిలర్గా మీ ముందుకు వచ్చింది కాబట్టి మీరందరూ దీవించి ఆమెను భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే ప్రసాద్ కుమార్ గారి తనయ గడ్డ మనన్న గారు వికారాబాద్ మున్సిపాలిటీకి చైర్మన్ కాబోతున్నారు. దీంతో మన వార్డు రూపురేఖలే మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వార్డు ప్రజలందరూ పార్టీలకు అతీతంగా, ఈరోజు ఎన్నో పార్టీలు వస్తున్నాయి, ఏం చేస్తామని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారు స్పీకర్గా ఉన్నారు. ఎలాంటి అభివృద్ధి జరగాలని ఇంకా 3 సంవత్సరాలు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది కాబట్టి ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టయితేనే మనమంతా అభివృద్ధి చెందామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇంకో విషయం, కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే ఇచ్చిన వాగ్దానాల్లో మ్యాక్సిమం ఒక 80% వాగ్దానాలు పూర్తి చేయడం జరిగింది. ఉచిత బస్సు, ఈవెన్ వాగ్దానంలో కూడా సన్నబియ్యం వాగ్దానం చేయలేదు, అయినా కూడా ఇవ్వడం జరిగింది. రైతు భరోసా, ఈ విడత కూడా ఈ ఎన్నికలు అయిన వెంటనే రైతు భరోసా చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం ప్రకటించడం జరిగింది. కాబట్టి మన అభివృద్ధి, మన వార్డు అభివృద్ధి చెందాలంటే మన సోషల్ వర్కర్ అయినటువంటి అన్నగారి ఉస్మాన్ గారి మిసెస్ షహనాజ్ బేగం గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ, ఇక ముందు గెలిపించినట్టయితే మా రఫీయుద్దీన్ గారు మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు 3 సార్లు కుమసపల్లి గ్రామంలో సర్పంచ్గా ఉన్నారు. ప్రసాద్ కుమార్ గారికి మీకు లేకున్నా మీరు ఈయనను పట్టుకొని మీకు ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి ఈయన ద్వారా మీరు అభివృద్ధి చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.